తన 150వ చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్నాడు చిరంజీవి. ఈ చిత్రం 100 కోట్లు వసూలు చేసిన సినిమాల జాబితాలో చేరిపోయింది. 9 ఏళ్ల గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తూ తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఆయన 151వ చిత్రానికి జోరుగా సన్నాహాలు జరుగుతున్నాయి. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో తెరకెక్కే ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తి కావచ్చింది. దాంతోపాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయి. ఈ చిత్రంలో చిరంజీవి సరసన 3 హీరోయిన్లు నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ముగ్గురిలో అనుష్క, నయనతార, ఐశ్వర్య రాయ్ల పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అనుష్కతో మంత్రాలు జరిపారని, ఈ సినిమా చేయడానికి ఆమె సుముఖంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నయనతార, ఐశ్వర్యలతో చర్చలు జరుపుతున్నారని తెలిసింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ భారీ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారని, బాహుబలి సినిమా స్ఫూర్తితో తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఉయ్యాలవాడ కథ అయినా కమర్షియల్ హంగులతో తెరకెక్కించేందుకు ప్లాన్ చేసినట్టు తెలిసింది. ఈ చిత్రాన్ని చిరంజీవి పుట్టినరోజున అనగా ఆగస్టు 22న భారీగా ప్రారంభిస్తారని తెలుస్తోంది. అదే రోజు ఫస్ట్ లుక్ తో పాటు హీరోయిన్ల పేర్లను ప్రకటిస్తారని తెలిసింది. చాలా రోజుల తర్వాత చిరంజీవి 3 హీరోయిన్లతో చిందేయనున్నాడు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.